ఫ్రెండ్స్ మరొక సూపర్ అప్డేట్తో మేము ముందుకు వచ్చాను. ఎవరైతే 10th క్లాస్ పాస్ అయినారో అలానే వాళ్ళ సొంత జిల్లాలో అంగన్వాడీ ఉద్యోగం పొందాలని మీకు ఆశగా ఉందో, ఇక్కడ మీరు కానీ చూసుకుంటే ప్రభుత్వం చేంజ్ అయిన తర్వాత వేకెన్సీస్కి వెతికి అంటే వాళ్ళు ఇప్పుడు మనకు 948 వేకెన్సీస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తామని తెలియజేశారు. అయితే ఆల్రెడీ మనకు పార్వతీపురంలో అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. అందులో ఏమిటంటే ఇప్పుడు మరీ డేట్ పెంచుతూ అందులో కూడా మనకు జిల్లాల వారిగా వివరాలు అయితే ఇవ్వడం జరిగింది. అవే కాకుండా మనం కానీ చూసుకుంటే మరిన్ని 3-4 జిల్లాలు ఇప్పుడు మీకు ఉద్యోగాలు అయితే రిలీజ్ కావడం జరిగింది. వీడియోని మీరు ఫస్ట్ టైం మనం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలానే మీకు 100% జెన్యూన్ జాబ్ అప్డేట్ మీరు పొందాలనుకుంటే అంగన్వాడీకి సంబంధించి వీడియోకి ఒక లైక్ చేయండి. అలానే మీ డిస్ట్రిక్ట్ పేరు అనేది కింద కామెంట్స్ లో తెలియచేయండి. ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే డీటెయిల్గా మనం కానీ చూసుకున్నట్లయితే అంగన్వాడీ పోస్టుల కోసం దరఖాస్తు ఆహ్వానం అంటూ మనకు న్యూస్ పేపర్ కటింగ్లు అయితే రావడం జరిగిందండి. ఇది మనం కానీ చూసుకుంటే అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి అయితే మనకు రావడం జరిగింది. ఇక్కడ గుండెం కొత్త వీధిలో మనకి ఏమిటంటే అంగన్వాడీ టీచర్ సంబంధించి ఇక్కడ మనకు భర్తీ చేస్తున్నట్లు మనకు లక్ష్మీదేవి గారు ఇక్కడ ప్రకటన అయితే చేయడం జరిగింది. ఐసిడి ప్రాజెక్టు మనకు కార్యాలయ అధికారి గారు. అయితే ఇక్కడ మీరు కానీ చూసుకుంటే వివరాలు అనేది వాళ్ళు చాలా క్లియర్గా ఇచ్చారు. అయితే ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి అనేది ఇది పొందాలనుకున్న వాళ్ళు మీరు ఏం చేయాలి, కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు లింక్ ఇచ్చాను. దాని మీద క్లిక్ చేసి పీడిఎఫ్ అనేది కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే ఇందులో మీరు కానీ చూసుకున్నట్లయితే మండలాల వారిగా మనకి ఏంటంటే ఆయా వివిధ రకాలుగా మనకు మండలాలు ఉన్నాయి. ఆ మండలాలకు కొత్తగా ఖాళీలు అయితే ఉన్నాయండి. ఇందులో మనకు మహిళా అభ్యర్థులు అంటే ఇక్కడ మీరు కానీ చూసుకుంటే 10వ తరగతి పాస్ అయి ఉండాలి. అలానే ఫ్రెండ్స్ గిరిజన మహిళా అభ్యర్థులు మాత్రమే ఇక్కడ అప్లై చేసుకోవాలని తెలియజేస్తున్నారు. ఇక్కడ గుండెం కొత్త వీధిలో ఉన్నటువంటి అభ్యర్థులు 21 సంవత్సరాల నుంచి 35 మధ్యలో ఏజ్ కూడా కలిగి ఉండాలి. అలానే ఐసిడి ప్రాజెక్టులో వెళ్ళేసి మీరు దరఖాస్తు చేసుకోవాలని తెలియజేస్తున్నారు. అలానే మీరు కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ మనగా చూసుకున్నట్లయితే మంచగిరి కూడలో కూడా మనకు ఖాళీలు అయితే ఉన్నాయండి. ఇందులో మీరు ఖాళీ వివరాలు మనగా చూసుకున్నట్లయితే మనకు డిఫరెంట్గా ఇక్కడ మనకు ఖాళీ వివరాలు అయితే ఉన్నాయి. అందులో దరఖాస్తు మీరు కానీ చూసుకున్నట్లయితే ఐసిడి ప్రాజెక్ట్ కార్యాలయము అధికారి మనకు వరాహలమ్మ గారు ఇక్కడ ప్రకటించడం జరిగింది. అంగన్వాడీ టీచర్ పోస్టులు 2 ఉన్నాయి. మినీ అంగన్వాడీ టీచర్ పోస్టులు 3 ఉన్నాయి. అలానే హెల్పర్ పోస్టులు మనకు 3 ఉన్నాయి. అలానే మనం కానీ చూసుకున్నట్లయితే పిఎం జవాన్ కింద నూతనంగా మంజూరైనటువంటి అంగన్వాడీ కేంద్రాల్లో కూడా మనకు 3 అంగన్వాడీ ఆయా పోస్టులు అయితే ఇక్కడ దరఖాస్తు అనేది స్వీకరిస్తున్నారండి. అలానే మనం కానీ చూసుకుంటే కొయ్యూరులో కూడా ఇక్కడ ఖాళీలు అయితే ఉన్నాయి. ఇందులో మీరు చూసుకున్నట్లయితే అంగన్వాడీ టీచర్ కావచ్చు, అలానే ఆయా పోస్టులు కావచ్చు, అలానే ఇందులో దరఖాస్తుని ఆహ్వానిస్తూ మనకు విజయ్ కుమారి గారి ప్రకటన అనేది చేయడం జరిగింది. కొయ్యూరు ప్రాజెక్టులు అలానే భీమవరం పంచాయతీలో మనకు ఇక్కడ ఖాళీలు ఉన్నాయని తెలియజేస్తున్నారు. వివిధ రకాలుగా ఇక్కడ మీకు ఖాళీలు ఉన్నాయి. ఇందులో కూడా మీరు కానీ చూసుకున్నట్లయితే అర్హత అనేది ఇక్కడ మనకు 10వ తరగతి పాస్ అయి ఉండాలి. అలానే గిరిజన మహిళా అభ్యర్థుల నుంచి ఇక్కడ దరఖాస్తును ఆహ్వానిస్తున్నారు. ఈ ప్లేసెస్లో వాళ్ళు నివసిస్తుండాలండి. ఓకే, 21 సంవత్సరాల నుంచి అలానే మనకు 35 మధ్యలో వయసు కలిగి ఉండాలి. ఈ నెల 26వ తేదీ నుంచి మీకు అప్లికేషన్ స్టార్ట్ కావడం జరిగింది. ఏప్రిల్ 4వ తేదీ వరకు అయితే ఇక్కడ అప్లై అనేది చేసుకోవచ్చు. అంటే ఎక్కడ అప్లై చేసుకోవాలి, తమ దగ్గర ఉన్నటువంటి స్థానిక ప్రాజెక్ట్ కార్యాలయంలో ఐసిడి ప్రాజెక్ట్ కార్యాలయం ఉంటుంది. అక్కడ వెళ్ళేసి మీరు ఇక్కడ దరఖాస్తు అనేది చేసుకోవాలండి. ఓకే, అయితే ఇవే కాకుండా మరిన్ని ఉద్యోగాలు ఎలా పొందాలి మీరు కానీ చూసుకున్నట్లయితే గూగుల్లో వెళ్ళేసి మీరు www.telujob.com సెర్చ్ చేసినా అక్కడి నుంచి కూడా మీరు పొందుతారు. అయితే అది ఎలా సెర్చ్ చేసి మీరు తెలుసుకోవాలని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, మీ మొబైల్లో ఉన్నటువంటి ఎనీ బ్రౌజర్ అనేది ఓపెన్ చేయండి. ఆ ఓపెన్ చేశాక గూగుల్ ఓపెన్ చేశాక అందులో తెలుగు జాబ్స్ పైన సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన టాప్లో telujob.com ఉంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తానే ఇక్కడ మీకు కానీ చూసుకున్నట్లయితే ఫస్ట్ నోటిఫికేషన్ ఇక్కడ మీకు ఉంటుందండి. అంగన్వాడీకి సంబంధించి ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే మినీ అంగన్వాడీ టీచర్ అనేసి ఆయా ఉద్యోగాలకు సంబంధించి ఫస్ట్ నోటిఫికేషన్ ఉంటుంది. అలా యాడ్ వస్తుంది. ఆ యాడ్ మీరు కానీ క్యాన్సిల్ చేస్తే నెక్స్ట్ మనకు చూసిన తర్వాత ఇక్కడ మీకు ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది. ఈ నోటిఫికేషన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తానే దానికి సంబంధించి ఫుల్ మ్యాటర్ అనేది ఇక్కడ మీరు పొందుతారండి. పూర్తిగా ఇక్కడ మీరు రీడౌట్ చేసుకోవచ్చు. అలానే ఇప్పటివరకు మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్లో మీరు జాయిన్ కాకపోతే తప్పనిసరిగా జాయిన్ అవ్వండి. ఇక్కడ టోటల్ మన వేకెన్సీస్ అనేది అలానే ఎక్కడెక్కడ మీరు ఖాళీల వివరాలు అనేది, ఆ తర్వాత దరఖాస్తు ఎలా చేసుకోవాలనేది, ఎప్పటి నుంచి ఎప్పటివరకు అనేది, కావాల్సినటువంటి డాక్యుమెంట్ వివరాలు అనేది ఇక్కడ చాలా క్లియర్ అనేది ఇచ్చాను. ఆ తర్వాత మీరు కానీ కిందకు వచ్చినట్లయితే ఇందులో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అలా నేను చెప్పినటువంటి ఇక్కడ పీడిఎఫ్ అనేది కూడా నేను ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అప్లికేషన్ కూడా ఇచ్చాను. అప్లికేషన్ ఎలా ఫిల్అప్ చేయాలనేది కూడా ఒక వీడియో కూడా నేను చేయడం జరిగింది. మీకు బ్యాక్ వీడియోస్ కూడా చూసారంటే మీకు అర్థమవుతుంది. అప్లికేషన్ ఎలా ఫిల్అప్ చేయాలని కూడా దాన్ని ఫిల్అప్ చేసి కూడా పెట్టడం జరిగింది. అలానే మీరు తరచూ అడిగే క్వశ్చన్స్ కూడా ఇక్కడ ఇచ్చాను. అన్ని కూడా రీడౌట్ చేయండి. అర్హులైతే మాత్రం తప్పనిసరిగా అప్లై చేసుకోండి. ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియజేయండి. 100% జెన్యూన్ జాబ్ అప్డేట్ మీరు పొందాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. వీడియో లాస్ట్ చూసేందుకు మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను.